ఇప్పుడు 116 భద్రమూర్తి. ఈమె ఎటువంటి మూర్తిత్వంతో కూడుకుంది? భద్రమూర్తి. ఇప్పుడు మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎలా పరిగెడుతున్నాం? ఏ మూర్తి వైపు పరిగెడుతున్నాం? పక్కింటి వాళ్ళు మూర్తి గారి దగ్గరకి అక్కడికి పరిగెత్తట్లేదు. అమ్మవారు భద్రమూర్తి దగ్గరికి. బిందువుని తలుచుకుంటున్నావు. అమ్మా అంటున్నావు. దెబ్బ తగిలితే అమ్మా అంటున్నావు గాని పక్కవాడి పేరు చెప్పట్లేదుగా. ఆ మూర్తి రూపంలో ఉన్న తల్లి శ్రీచక్రంలో ఆ మూర్తి రూపంలో భద్రమూర్తి ఆమె. అందరినీ కూడా కాపాడే తల్లి. అర్థమైందా? ఆమెని గనక నువ్వు శరణు జొచ్చావు అంటే నిన్ను ఆమె ఆ యొక్క మూర్తి రూపంలో నిన్ను కాపాడుతుంది. సహస్రారమే భద్రపీఠము. ఈ సహస్రారం ఉంది గదా! అదేమిటి? భద్రపీఠము. దానిపైన రాజరాజేశ్వరి బిందువు. భద్రపీఠము మీద కూర్చొని ఆమె భద్రమూర్తి అయిందని. అంతేగా? నువ్వు నా గుండెలో ఉన్నావని గాదు. సహస్రారంలో పీఠం. అమ్మవారి పీఠం. ఆ పీఠం మీద బిందువు అంటే రాజరాజేశ్వరి. ఆ మూర్తి కూర్చుని ఉన్నది. దాన్ని ధ్యానంలో అక్కడి దాకా వెళ్ళినప్పుడు అక్కడ అమృతవర్షిణి అవుతుంది. సహస్రారం దేనికి సంకేతం? బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య అంటే ఏంటంటే మూలాధార స్వాధిష్టాన దగ్గర నుంచి పరిమిత జ్ఞానాలన్నీ కలిపితే వచ్చిన సహస్రారం అది. అంటే సర్వజ్ఞుడి నువ్వు. ఎవరు నీకు మూలాధారానికి సంబంధించిన ఏదన్నా జ్ఞానంతో నీతో మాట్లాడితే నువ్వు పైన ఉంటావు భద్రమూర్తిగా. సాయిబాబా దగ్గరికెళ్ళి నువ్వు ఈ వేదాంతం అంతా చెప్తే ఎలా? అవునా? ఆయన అక్కడున్నాడు. రాజరాజేశ్వరి స్థితిలో ఉండి నిన్ను చూస్తున్నాడు. నువ్వు చెప్పేవన్నీ వింటున్నాడు. ఆయనకి నువ్వు ఇవన్నీ చెప్తే ఎలా? సో, సహస్రారమే భద్రపీఠము. అచ్చట శ్రీ రాజరాజేశ్వరి భద్రమూర్తి. సో, ఈ నామ రూప జగత్తు కింద అవునా? సహస్రారం కింద ఏముంది? ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రం కింద విశుద్ధి చక్రం. హృదయ చక్రం మూలాధారం దాకా ఉంది కదా! ఈ సృష్టంతా కూడా నామరూప దృశ్యములు విరాట్ స్వరూపము ఆమెవి. అంటే అది కాన్షియస్ అయితే ఆమె శక్తి మధ్యలో ఉన్నదంతా శక్తి. తర్వాత వచ్చిందంతా కూడా మ్యాటర్. ఆమె అక్కడ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ స్థూలంగా మనం పుట్టాము అని. ఆమె భద్రమూర్తిగా ఆ పీఠము రాజరాజేశ్వరి పీఠము దగ్గర నుంచి ఇదంతా సాకారం చేస్తోంది సృష్టిని అని చెప్పటం అన్నమాట. అదే నామరూప జగత్తులు. నామము రూపము దేనికి ఉంటుంది? నువ్వు పైకి వెళ్ళినప్పుడు ఆజ్ఞా చక్రం వెళ్ళినప్పుడు నీకు పేరు ఉండదు కదా. కింద పడినప్పుడు నీకు పేరు పెడతారు వెంటనే. అరే వీడికి ఈ పేరు పెట్టండి రా. లేకపోతే ఎలా వాడి పేరు మనం గుర్తిస్తాం? సో నామరూపములు దృశ్యములు నువ్వు చూసేది చూడబడేది ఈ సృష్టి. ఇదంతా విరాట్ స్వరూపం అమ్మవారిది. ఇదంతా ఆమె నుంచి వచ్చింది కాబట్టి ఆమెని నువ్వు గనక దర్శనం చేసుకోవాలి అంటే భద్రమూర్తి రూపాన్ని చూడాలి అంటే యోగా దృష్టితో చూడండి అంటే ఇలా చూడాలి. సహస్రారము నా సహస్రారమే అమ్మవారి రాజేశ్వర పీఠము. దాని మీద అమ్మవారు రాజరాజేశ్వరి కూర్చొని ఉన్నది. ఆమె అక్కడి నుంచి మధ్యలో ఆమె శక్తులన్నీ అణువులుగా ఈ నామరూప దృశ్యాలన్నీ పుడుతున్నాయి అనేది ఒక రూపంగా చూస్తే అమ్మవారు కూర్చున్నట్టు కనిపిస్తుంది ధ్యానంలో. ఈ సర్వ సృష్టి అంతా ఈయనదే అని. యోగా దృష్టి పరతత్వ దృష్టి అంటారు. ఈ పరతత్వ దృష్టి నీకు రానప్పుడు తత్వంలో నువ్వు చూసుకున్న చిన్న చిన్న విగ్రహాలు ధ్యానంలో పెట్టుకుంటావు. నీ ఇంట్లో ఉన్న అమ్మవారిని మూడో కన్ను దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటావు. అది కాదు, పరతత్వంలో నువ్వు అమ్మవారిని చూడటం భద్రమూర్తి అంటే. స్థూలము విరాట్ స్వరూపము. ఆమె గనక తనని తాను చూపించాలి అంటే పనిలో చూపిస్తుంది. ఈ సృష్టి అంతా విరాట్ స్వరూపం అమ్మవారిది అని. అర్థమైందా? ఆ విరాట్ స్వరూపము సూక్ష్మదేహం ఏమో హిరణ్య గర్భ. సూక్ష్మదేహం ఆస్ట్రల్ బాడీ ఉంటుంది కదా, శక్తులతో కూడుకున్న హిరణ్య గర్భ హ్రీంకారాసన గర్భిత నలసికాం. ఇదంతా వరకు కూడా ఇదంతా అమ్మవారి యొక్క సూక్ష్మదేహము అంటారు. నీ సూక్ష్మదేహం ఎంతవరకు ఉంది ధ్యానంలో?
వైదేహి స్థితి ఉన్మని వరకు నువ్వు ప్రయాణం చేస్తావు కదా. ఆజ్ఞా చక్రం పైన ఇంకో 9 కాంతి చక్రాలు దాటినప్పుడు ఉన్మని దాకా ఎక్కడ నువ్వు వైదేహి స్థితికి వస్తావు అంతవరకు. ఇదంతా సూక్ష్మ దేహము అంటారు. ఆ సూక్ష్మం పోయి నువ్వేమవుతావు? రాజరాజేశ్వరి స్థితి దగ్గరికి వెళ్ళిపోతావు. బ్రహ్మకచ్చం దగ్గరికి వెళ్ళి అమ్మవారిలో లయమైపోతావు. అది చెప్తున్నాడు. అంటే నువ్వు స్థూలము దాటావు, సూక్ష్మము దాటావు, సూక్ష్మతరము రాజరాజేశ్వరి అమ్మవారు, సూక్ష్మతమము ఏమో అమ్మవారు లలిత అమ్మవారు. అట్లా అర్థమైందా? నేనన్నా మీ అందరికి అర్థమైందా? ఇది రహస్యం. ఇది యోగా పరిజ్ఞానం. ఇది యోగులకి, జ్ఞానులకి ఏంటంటే నాన్న, జ్ఞానులు అంటే నేను అనేది స్థూల జ్ఞానం కాదు నాన్న. బ్రహ్మ విద్యా జ్ఞానం ఉండాలి. జ్ఞానం మళ్ళీ 4 దశలు: స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతరం. ఆత్మ విద్యను తెలుసుకున్నావంటే అది బ్రహ్మ విద్య. శ్రీ విద్య, నువ్వు శ్రీ విద్యోపాసకుడు అవుతావు. ఆత్మ సాక్షాత్కారం అయింది స్వామి అంటే నువ్వు శ్రీ విద్యోపాసకుడు. శ్రీని తెలుసుకున్నావు. అది హిరణ్య గర్భ. కారణ శరీరము ఈశ్వరము. కారణం శరీరం ఉందిగా, మూడవది ప్రాణం, ముఖ్య ప్రాణం. అదేమిటి? ఈశ్వరం. ఈ 3 యొక్క సమాహారమే ఏమిటి? భద్రమూర్తి. అంటే మీకు అర్థమేట్టుగా చెప్పాలి అంటే, ఇప్పుడు మీ స్థూల శరీరం అంట విరాట్ స్వరూపం, అవునా? ఇప్పుడు రామకృష్ణ గారు ఇదిగో శరీరంలో విరాట్ రూపంలో ఇలా ఉన్నారు. సూక్ష్మంగా లోపల ఆయన ఎలా ఉన్నాడు? సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు హిరణ్య గర్భ, బ్రహ్మమయం, శ్రీ విద్య అంతా ఉంది. ఆయనే శ్రీ విద్య అన్నట్టు. కారణ శరీరము ఈశ్వరము. అంటే నా ప్రాణము, శ్వాస ముఖ్య ప్రాణముగానే వస్తుంది, ముఖ్య ప్రాణంగానే వెళ్ళిపోతుంది. ఇన్ని దశవిధ మార్గాల్లో వెళ్ళట్లేదు అని, అంటే లోకంలో తిరగట్లేదని. ఆయన ప్రాణం వస్తూ, అందుకే అవతార పురుషులు ఎప్పుడు ప్రాణం అలా వస్తూ ఉంటుంది. అలా అని ఆ దృష్టితోనే వాళ్ళు పనులు చేస్తారు అని రహస్యం. ఈ మూడిటి యొక్క సమాహారం ఏమైంది? జ్ఞానంలో ఈ విభాగత్రయ అంటే ఈ 3 భాగాలు కూడా కలిపితే అది భద్రమూర్తి. రాజరాజేశ్వరి రూపం ఏంటి? 3 కలిపితే సమాహార స్వరూపంగా నువ్వు రాజరాజేశ్వరి. మరి నీ ధ్యానంలో, యోగంలో నువ్వు ఏది లక్ష్యంగా పెట్టుకున్నావు? సహస్రార కమలాన్నే పెట్టుకున్నావు కదా. సో ఇక్కడ ధ్యానంలో, క్రియాయోగంలో ప్రాణాన్ని పట్టుకొని, అంటే ఈశ్వరుడిని పట్టుకొని, ఆయన్నే కదా ఈశ్వరుడు, ప్రాణ ప్రాణ స్వరూపుడు కదా ఆయన, ముఖ్య ప్రాణం. ఆయన్ని ఏం చేస్తున్నాము? అనేక విధాలుగా ఆయన ఈ శరీరంలో దశవిధ ప్రాణాలుగా వెళ్తున్నాం. అన్నిటినీ కూడా ఏకీకృతం చేస్తున్నాం, అవునా? ఏకీకృతం. ఇప్పుడు మజ్జిగ ఉందనుకో, అందులోంచి వెన్న తీయాలంటే చిలకాలి. ఇక్కడ క్రియాయోగంతో నువ్వే కుంభకం చేసి అందులో నుంచి ఆ ఈశ్వరుని పుట్టిస్తున్నావు. అది ఆత్మ దాకా పంపించాలి దాన్ని, అవునా? అదే కుండలిని జాగృతం. ప్రాణంతో చెయ్యాలి. స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర. ఓకే. దీన్ని రహోయాగము అంటారు. ఓకే. ఈ రహోయాగం నుంచి మహాయాగం, సహస్రారం కమలం దగ్గరికి నువ్వు వెళ్ళటం. వెళ్ళినప్పుడు ఇది భద్రమూర్తి. ధ్యానంలో ఈ విభాగత్రయము భావన భద్రమూర్తి. భావనలో ఇదేమిటి? ఈమె భావనలో ఉంటుంది. భావన భద్రమూర్తి భావ రూపంలో ఉంటుంది. ఇది రఘుయాగంలో వస్తుంది. అంటే నీ ఆత్మ నువ్వు మూలాధార షట్చక్ర భేదన చేసుకుంటూ హృదయస్థానం దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా కింద సృష్టి అంతా ఆమె భావనే. అర్థమైందా? ఈ భావన అభావం అవుతుంది నువ్వు పైకి పైకి వెళుతుంటే. మూడో కను దగ్గర ఏమవుతోంది? ఈ భావన అంతా అభావంలోకి వెళ్ళిపోతోంది. నిన్ను నువ్వే మర్చిపోయి ఎక్స్టసీ, అహం బ్రహ్మాస్మి, అక్కడ నువ్వెక్కడ గుర్తున్నావు? ఈ భావన కింద భావనతో కూడుకున్న లోకాలన్నీ కరిగిపోతాయి. హిమాలయాస్ మీద మంచు పడినప్పుడు ఎలా ఉంటుందో, ఎండాకాలంలో మంచు కరిగిపోతే ఉట్టి కొండలే కనిపిస్తాయి. మూడో కన్ను దగ్గర నువ్వు అలా ఉంటావు.
భావన అంటే అది. నువ్వు ఆ యొక్క భావన నుంచి అభావం దృష్టి నీకొస్తే శివ దృష్టి, సమదృష్టి వీడికి ఉంది అని గురువు తెలుస్తుంది. లేదు అంటే భావనలో ఉంటావు నువ్వు. కానీ భావనలో ఉంటూ గూడా నీకంటూ ఒక సంకల్పం అమ్మవారి దగ్గరికి నేను చెయ్యాలి అని ఒక సంకల్పం ఉంటుంది. సో, ఈ భావన అనే దాన్ని తొలగించి అభావంలో గురువు ప్రవేశపెడతాడు. అది భద్రమూర్తి. ఇది రహోయాగం అనే దాంట్లో తెలుస్తుంది. సో, భావన అంటే ఏమిటి? అమ్మవారు పైన ఉన్నప్పుడేమో అభావంగా ఉంది రాజరాజేశ్వరి. కిందకొచ్చినప్పుడు ఆమె ఏమవుతుంది? భావనగా సృష్టి చేసింది. ద్వైతము వచ్చింది. నీవు, నేను అనేది. ఇప్పుడు ఈ భావన తొలగాలి. తొలగితే గాని నీకు అభావం, నీ ఒరిజినల్ స్టేట్, నీ స్వస్వరూప జ్ఞానము, స్వస్వరూప స్థితి అనేది రాదు. ఇప్పుడు నువ్వు తిరుగుతున్నా గూడా ఎవరి పనుల్లో పెట్టుకొని, ఎవరి ఊహలో, ఆలోచనలు పెట్టుకొని నీ జీవితాన్ని గడుపుతున్నావు. నీ ఆలోచన ప్రకారంగా నీ జీవితం వెళ్ళట్లేదురా పిచ్చివాడా! అదే భావ. ఇది మాయే గదా! ఏమన్నా అంటే నా పిల్లలు, నా భార్య కోసమే కదండీ కష్టపడుతున్నాను అంటాడు. అంటే నువ్వు లేవా? నువ్వేమిటి స్థూలంలో లేవు. ఒకరి కోసం నీ శరీరం అంకితమైంది. సూక్ష్మంలో గూడా నీ భావాలన్నీ వీళ్ళకే అంకితమైనయి. మరి నీలో ఎప్పుడున్నావు? ఆత్మ దగ్గరికి రహోయాగంలో వచ్చినప్పుడు నీలో నీవుగా ఉంటావు అని ఎన్నో సందర్భాల్లో చెప్పా. అవునా? అదే భద్రమూర్తి అని. స్వస్వరూప జ్ఞానంలో ఉన్నప్పుడు నీకు భద్రము. అబ్బా! ఎంత హాయిగా ఉంది. అహం బ్రహ్మాస్మి సచ్చితానంద. అదన్నమాట చెప్తున్నాడు ఇక్కడ భద్రమూర్తి అంటే అది. సో, భద్రం పశ్యేమ శృణుయామ దేవా అని అంటే అది సర్వాత్మ భావన ఎక్కడొస్తుంది? ఆత్మ భావన ఏమో శరీరంలో ఉన్నప్పుడు నాది, నీది, అహంత, ఇదంతా మమత అన్నావు. మూడో కని దగ్గర సర్వాత్మ భావన వస్తుంది. అది నీ యొక్క అసలైన రూపము. నీ ఆత్మ రూపము. ఆత్మ సాక్షాత్కారం నీకు అయింది అంటే అదే నీ రూపము. కిందవి కావు. నువ్వు భావనలో నీ శరీరం వెళుతోంది అక్కడ. ఎవడో పని నిమిత్తం వెళ్తున్నావంటే ఆ పనియే నీ రూపముగా వచ్చి నిన్ను తిప్పుతోంది ఊరంతా. పిల్లలు గాని, భార్య గాని, పక్కవాడు గాని, వెనకవాడు గాని. అంతేగా? వాడి పని మీదే తిరుగుతున్నావు గదా! నీ పని మీద తిరుగుతున్నావా? అవునా? ఇది కల్పించబడిన శరీరాలు. ఏ పని నువ్వు చేస్తావో ఆ పని నీకు కల్పించబడుతుంది. ఆరోపితమవుతుంది. అంతేగా? ఆఫీస్‌లో ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్ గోయర్. వాడు ఎంప్లాయీగానే పనిచేస్తావు. ఇంటి పనులు చేయవుగా అక్కడ. నువ్వు నా కింద పని చేస్తున్నావని. నువ్వు అనేవాడు అక్కడ ఉండడు. అట్లా. భద్రమూర్తి అయిపోయింది.